ప్రియమైన సోదరులారా, ఇప్పటి వరకు దేవుని గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఇప్పుడు మానవుని గురించి తెలుసుకుందాం. మానవుడు చనిపోతే ఎక్కడికి వెళ్తాడు? కొందరు అంటారు ఏ పక్షిగానో ఏ జంతువుగానో ఎలాగనో జన్మిస్తారు అంటారు. ఈ రోజుల్లో మనం అన్నీ చూస్తూనే ఉన్నాం. మనవాళ్ళు ఉన్నారు, పక్షులు ఉన్నారు, దానికి ఏం సంబంధం లేదు. రెండో విషయానికి వస్తే కొందరు చనిపోతే మోక్షానికి వెళ్ళిపోతారు, లేక పరలోకానికి వెళ్తారు. దానికి ఆధారం ఏంటి? కాబట్టి ఈ విషయాలు మనం అర్థం చేసుకోవాలా. ఒక వ్యక్తి అబద్ధం చెప్పి దొంగతనం చేసి హత్య చేస్తే జైలుకి వెళ్తాడు. మరి అందుకనే న్యాయమూర్తులు ఉంటారు. అలాగే జడ్జిమెంట్ అయిపోయిన తర్వాత వాళ్ళని జైలుకు పంపిస్తారు. ఆ తర్వాత శిక్ష విధిస్తాడు. అలాగే నేరం చేసిన ప్రతి ఒక్క వ్యక్తిని కూడా ఈ లోకంలో మరి ఒక దేవుడని ఆయన న్యాయం తీర్చి తన పనులను బట్టి మంచి పనులు చేస్తుంటే మా స్వర్గము లేక పరలోకము, చెడు కార్యాలు చేస్తుంటే అగ్నిగుండానికి పోవాలా. దాన్ని తప్పించడానికి క్రయం చెల్లించాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆ క్రయాన్ని కానీ నువ్వు నమ్మగలిగితే నీకు పరలోకం ఉంటుంది. అంతేగాని నీ పాపాన్ని